మ్యూచువల్ ఫండ్స్ చూపిస్తున్న రిటర్న్స్ని మనం నిజంగా నమ్మొచ్చా? యాన్యువల్ రిటర్న్స్, సిఏజిఆర్, రోలింగ్ రిటర్న్స్ అని ఇలా చాలా రకాల రిటర్న్స్ ఉంటాయి. వీటి మధ్య డిఫరెన్స్ అండ్ ఇంపార్టెన్స్ జస్ట్ ఈ 60 సెకండ్ల వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. ఫస్ట్ యాన్యువల్ రిటర్న్స్. ఏదైనా ఒక క్యాలెండర్ ఇయర్లో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు పర్టికులర్ ఫండ్ ఇచ్చిన రిటర్న్నే యాన్యువల్ రిటర్న్ అంటాం. సెకండ్ సిఏజిఆర్. మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దగ్గర నుంచి మనం రిడెంప్షన్ చేసుకునేంత వరకు ప్రతి సంవత్సరం యావరేజ్గా ఎంత రిటర్న్స్ వస్తుందని చెప్పేదే ఈ సిఏజిఆర్. థర్డ్ అండ్ ఇంపార్టెంట్ రోలింగ్ రిటర్న్స్. ఉదాహరణకి మనం పరాగ్ పరేఖ్ ఫ్లెక్సీ క్యాప్ తీసుకుందాం. 2014 నుంచి 2023 వరకు ఈ 10 ఏళ్ల కాలంలో 5 సంవత్సరాల రోలింగ్ రిటర్న్స్ మనకు కావాలంటే ప్రతిరోజు ఎన్ఏవిని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2014 జనవరి 1 నుంచి 2018 డిసెంబర్ 31 మధ్యలో ఎన్ఏవి ఎంత చేంజ్ అయింది, అలాగే 2014 జనవరి 2 నుంచి 2019 జనవరి 1 వరకు ఎన్ఏవి ఎంత చేంజ్ అయింది, ఇలా 1233 అబ్జర్వేషన్ పాయింట్స్ తీసుకొని వాటిని యావరేజ్ చేస్తే వచ్చే రిటర్న్సే ఈ రోలింగ్ రిటర్న్స్. దీన్ని బట్టి పరాగ్ పరేఖ్ ఫ్లెక్సీ క్యాప్ లో గత 10 సంవత్సరాల్లో ఏ రోజు ఇన్వెస్ట్ చేసి 5 సంవత్సరాలు వెయిట్ చేసినా కూడా మనకు లాస్ వచ్చే ఛాన్సే లేదు. అలాగే 100లో 69 సార్లు మనం 10 నుంచి 20% రిటర్న్ చూస్తాం. అదే విధంగా 100లో 27 సార్లు 20% కన్నా ఎక్కువ రిటర్న్ చూస్తాం. చూసారా ఈ రోలింగ్ రిటర్న్స్ ఎంత క్లియర్ రోడ్ మ్యాప్ ఇస్తున్నాయో? మీరు నెక్స్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ రోలింగ్ రిటర్న్స్ చూడడం మాత్రం మర్చిపోకండి. ఈ టాపిక్ మీద మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే రిపోర్ట్ అని కామెంట్ చేయండి. తెలుగులో ఉన్న డీటెయిల్ రిపోర్ట్ మీ డిఎంకి వస్తుంది.